ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి సండే మనం ప్రేయర్ చేసుకుంటానే విషయం మనందరికీ తెలిసిందే. అలానే ఇప్పుడు కూడా మనం ప్రేయర్ చేసుకుందాం. దయచేసి మనం ప్రార్థన చేసుకునేటప్పుడు అది ఎంతసేపు ఉన్నప్పటికీ మన మనసులు దేవుని వైపు నిమగ్నం చేసి మన ఆలోచనలు ఆయన మీద నిలిపి ఏకాగ్రతతోటి నిర్మలమైన హృదయంతో దేవునికి మనం మొరపెట్టుకుంటే ఖచ్చితంగా దేవుడు మన విషయాల్లో కార్యం చేస్తాడు. కాబట్టి వింటున్న 1 నిమిషమైనా 2 నిమిషాలైనా మనసుపూర్వకంగా కనుక మనం దేవునికి ప్రార్థన చేసుకోగలిగితే దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుని చూచెదరు అన్నట్టుగా దేవుని చూసి వారు ఈ రోజుల్లో చాలా తక్కువగా ఉన్నారు. తక్కువగా కాదు, అసలు లేరు. ఎందుకంటే శుద్ధీకరణ, హృదయ శుద్ధి తక్కువైపోయింది, అపవిత్రత ఎక్కువైపోయింది. కాబట్టి ఎవరిని ప్రశ్నించే రోజులు కాదు. కాబట్టి మనం ఎవరికి వాళ్ళ జాగ్రత్త పడడమే తప్ప మనం ఇంకేం చేయలేం. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. చివరిలో నా కొరకు కూడా చేస్తారని నేను ఆశిస్తున్నాను. సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మనోహరమైన దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి మీ కొరకు నేను, నా కొరకు మీరు, ఒకరి కొరకు ఒకరు మనం ప్రార్థన చేసుకుని దేవునిలో మన యొక్క సమస్యలని కూడా విన్నవించుకుంటే ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, 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 పరిమందు వాసినడగు నా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదధూళికి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అల్పురాలనైనా నేను, అయోగ్యురాలనైనా నేను, ఎందుకు పంచిన నేను, ఎన్నికలేని నేను మరింకోసారి మీకు మొరుపెట్టుకునే గొప్ప అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు దేవాది దేవా మీకు వందనాలు ప్రభా. అసలు దేవుడు అనే పదం పలకడానికి అది ఎంతో ధన్యత చేసుకొని ఉండాలి ప్రభా. మా యొక్క నోరు, మా యొక్క నాలిక. కానీ ప్రభా తను మీరంటే విలువ గౌరవం లేకుండా అయిపోయి ప్రభా ప్రతి మాటికి కూడా మీ నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించేటువంటి పాపపు నోరుతోటినైనా మీ పరిశుద్ధమైన నామమైన దానికి కాని దానికి ఉచ్చరించేటువంటి దౌర్భాగ్యం అయిపోయాం ప్రభా. అందులో నేను కూడాను ప్రభా. దయచేసి నా ప్రియా పరలోకపు తండ్రి నాయన, మీరు ఘనమైన వాడు కాబట్టి మిమ్మల్ని ప్రభా ఆ క్షణంలోనే ఘనముగా చూడడానికి మాకు అవకాశం దయచేయండి తండ్రి. అయ్యా, మీ ప్రార్థనా సమయంలో ఉన్నప్పుడు, మీ భక్తి సమయంలో ఉన్నప్పుడు, మీ యొక్క మందిరంలో ఉన్నప్పుడు మాత్రం మిమ్మల్ని ఘనంగా ఆచరించుకునే భాగ్యమును మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో తండ్రి, క్షణమన ప్రభా తండ్రి, ఎంతమంది తిండి కట్టుకోబట్ట గృహం లేకుండా ఉన్నారు ప్రభా. ఒక మనిషికి ప్రభా గొప్పవాడు అయినను, పేదవాడైన నీ మనిషికి ప్రభా తని ఈ యొక్క 3 సదుపాయాలు చాలా గొప్ప అర్జెంట్ అవసరమైంది ప్రభా. కాబట్టి ఇందులో ఎవరు ఏ లోటుపాటు కలిగి ఉన్నారో తండ్రి, వాళ్ళ యొక్క లోటుపాట్లను నాయన పూర్తిగా తీర్చమని మీ యొక్క ఉన్నతమైన నామమున వేడుకుంటున్నాను తండ్రి. కాబట్టి నా ప్రియ పరలోకపు తండ్రి గారు, నా తండ్రి యేసయ్యనైనా, అయ్యో తండ్రి నాయన ఓల్డేజమ్స్లో ఉన్న ప్రభు తండ్రి, వృద్ధ తల్లిని కాపాడండి. వాళ్ళ బిడ్డలు చూడాలని ఎంత ఆశ కలిగి ఉన్నారు, వాళ్ళ యొక్క ఆశ తీర్చమని అడుచున్నాను. చంటి బిడ్డలు, చిల్డ్రన్ హోమ్స్ని కాపాడమని అడుచున్నాను తండ్రి గారు. నేను యేసయ్య శిశుశాఖ పసిబిడ్డలు కూడా కాపాడమని అడుచున్నాను తండ్రి నాయన. మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అవి యొక్క పిల్లల్ని దత్తత తీసుకుని భాగ్యం దాయిచ్చమని అడుచున్నాను ప్రభా తండ్రి. సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. మీకు వందనాలు తండ్రి గారు నాయన. దయచేసి ఆ బిడ్డలను కూడా కాపాడమని అడుగుచున్నాను ప్రభా. హాస్పిటల్ అనారోగ్యంగా ఉన్న వాళ్ళు స్వస్థపరచండి ప్రభా. శారీరక బాధ, భయంకరమైన బాధ నా తండ్రి, ఆ యొక్క ప్రభా దుష్ట శక్తి వాళ్ళని ఏ రకంగా శోధించుకున్నట్లుగా శారీరక బాధను వాళ్ళకి తొలగించండి ప్రభా. మానసికమైన ఒత్తిడిని తీసేయండి ప్రభా. మెంటల్గా ప్రభా నాయన వాళ్ళకున్న భయాన్ని తీసేయండి ప్రభా. తను మెంటల్గా, ఫిజికల్గా తండ్రి నాయన వాళ్ళ తట్టుకునే శక్తిని ప్రసాదించండి. వాళ్ళకి టెండరీస్లో ఉన్న వాళ్ళని కాపాడండి. వాళ్ళకి ధైర్యం నుండి వాళ్ళ యొక్క ప్రభానైనా పరిచర్య చేయడానికి వాళ్ళని సిద్ధపరచమని అడుగుచున్నాడు తండ్రి. అది ప్రభా తండ్రి, కొడుకులైనా తల్లిలైనా ఎవరైనా కూడా బాధ్యత కలిగి వాళ్ళ దగ్గర ఉండటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. మానవత్వం చల్లారిపోకూడనట్లుగా సహాయం చేయమని దేవా మీ యొక్క ఉన్నతమైన నామంలో తండ్రి అడిగి కోరుకుంటున్నాను తండ్రి గారు. మీకు సాధ్యం అంటే ఏది కూడా లేదు బాబు. మీకు సమస్తమును సాధ్యమే. తప్పనిసరిగా దేవా మీరే మీ కృపా కనికరములనైనా అనుగ్రహింపజేసి మేలును సహాయం కూడా చేయమని వేడుకుంటున్నాను తండ్రి. అదే రీతిగా నా ప్రియా పరలోకపు తండ్రి గారు, నా తండ్రి నాయన, ఎంతోమంది తల్లిదండ్రుల బిడ్డలకు వివాహాలు చేయాలని చూస్తున్నారు ప్రభా. నా తండ్రి, ఈ రోజుల్లో వివాహాలు చేయడానికి తల్లిదండ్రులు భయపడిపోతున్నారు ప్రభా. స్త్రీ ఏ రూపాన
ఉందో, పురుషుడు ఏ రూపాన ఉన్నారో తెలియకుండానట్లుగానైనా విచ్చలవిడతనమైన కలిగి ఉన్నారు ప్రభానైనా. ఆ ఇంట్లోకి మా ఇంట్లోకి తెచ్చుకుంటే ప్రభా రేపొద్దున మా కుటుంబాలు మా పిల్లలు ఏమైపోతాయని ప్రభా తండ్రి ఆడబిడ్డ తాలూకా కానీ మగబిడ్డ తాలూకా కానీ భయపడుతున్నారు ప్రభా. స్త్రీలు పురుషులు ఎలాగున్నారు ప్రభా, అందులో కొంతమంది మాత్రం అలాగున్నారు ప్రభా. దయచేసి నా తండ్రి ఆ ఇంటికి తగ్గ ప్రభా ఆడబిడ్డను ఆ ఇంటికి తగ్గ మగబిడ్డను కూడా ఇచ్చి మంచిగా వివాహాలను సిద్ధపరచమని అడుగుచున్నాడు తండ్రి గారు. ఇదిగో నా తండ్రి నాయన తెలిసి తెలియని మూర్ఖత్వంతో ప్రభా అనేక మందికి డైవర్స్కి అప్లై చేస్తున్నారు ప్రభా. ఎందుకు కలుస్తున్నారు, ఎందుకు ఇడిపోతున్నారు, ఎందుకు ప్రభా కుటుంబాలను ఏర్పాటు చేసుకుంటున్నారు వాళ్ళకి తెలియట్లేదు నాయన. దయచేసి వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నం కాకూడనట్లుగా వాళ్ళ కుటుంబ వ్యవస్థను కట్టమని అడుగుచున్నాను ప్రభా. దయచేసి వాళ్ళ జీవితాలు బలపరచండి ప్రభు నాయన. వాళ్ళ మీద ఆధారపడి ఉన్న ప్రభా జ్ఞానం లేని పిల్లల బ్రతుకులు నాయన పాడైపోకూడనట్లుగా వీళ్ళ కోపతాపాలకి ప్రభా తండ్రి పిల్లలనైనా జీవితాలు బలి కాకూడనట్లుగా సహాయం దయచేసి నా తండ్రి. సర్దుకుపోయే మనస్తత్వం దయచేసి నాయన. కోర్టులో ఉన్న విడాకుల కేసులు అన్నీ కూడా సర్దుకుపోయినాయన. భార్య భర్తలు కలవడం సహాయం తెచ్చి తండ్రి. ఎవరే కోర్టు సంస్థ అల్లాడుతున్నారు ప్రభా వెంటనే వాళ్ళకి విడుదల దాయిచ్చమని అడుగుచున్నాను ప్రభా తండ్రి. న్యాయశాఖ యావత్తునే కాపాడండి. పోలీసు బృందం, కోర్టు బృందం ప్రభా, లాయర్ బృందం ప్రభా తండ్రి, హాస్పిటల్ బృందం ప్రభా తండ్రి, మిలిటరీ బృందం ప్రభానైనా అన్ని సెక్టర్స్లో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా నామలు కాపాడమని అడుగుచున్నాను ప్రభా. మరి ముఖ్యంగా తండ్రి యుద్ధములు జరగకుండానట్లుగా మా యొక్క ప్రభా తండ్రి దేశాన్ని మా బార్డర్స్లో ఉండి కాపాడుతున్న మా యొక్క సైనికులకి ప్రభుత్వం మా యొక్క సోల్జర్స్ని ఎప్పుడు కూడా కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి గారు నాయన. తండ్రి నాయన ఇక్కడ మేము ఎంత విచ్చలవిడితనంగా ఉన్నప్పటికీ కూడా తండ్రి నాయన మాకెంతో మా ప్రాణానికి భద్రత కల్పిస్తున్న ప్రభా. వాళ్ళ భార్య బిడ్డలు వదులుకొని వెళ్ళి సేవ చేస్తున్న బిడ్డలు కాపాడమని వేడుకుంటున్నాను తండ్రి సేనైనా. అలానే ప్రభానే ఇరుగు పొరుగు వారిని నా మిత్ర శత్రువులను కాపాడండి ప్రభు తండ్రి. ప్రతి ఒక్కరి ప్రభాత తాలూకా బంధువులు, అమ్మ తాలూకా బంధువులు కూడా కాపాడమని వేడుకుంటున్నాను ప్రభా. ఎవరు అనారోగ్యంతో ఉన్నారో ప్రభా, ఎవరైతే ఇంట్లో కాడ ఉండి కూడా ట్రీట్మెంట్ చేయించుకోలేని నా తండ్రి నాయన, ఆర్థిక ఇబ్బందులు కలిగి శారీరక బాధ చేత తండ్రి ఆ యొక్క బాధ నుంచి విడుదల కాలేక వాళ్ళ కుటుంబాన్ని చక్కబెట్టుకోలేక ఎంత దుఃఖాక్రాంతులై ఉన్నారు ప్రభా. సరైన ట్రీట్మెంట్ చేయించుకోవడానికి డబ్బులు లేక ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళు కూడా తగ్గక అసలు ఎవరు ఏ ఎదుక్క విధంగా ప్రభా భూమండలం అంతా కూడా ఒక్కొక్క సమస్య కలిగి ఉంది. దయచేసి ఇప్పుడే యేసునామములో నా తండ్రి వాళ్ళకి విడుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి నాయన. ప్రభా మీరు చెప్పారు కదా తండ్రి, అనేకమైన వాక్యపు మాటల ద్వారా మీరు మమ్మల్ని బలపరిచున్నారు కదా నా తండ్రి. నీ దేవుడు నేను యెహోవానగు, నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదనని సెలవిచ్చిన ప్రభా తండ్రి నాయన. ప్రభా నీ కుడి చేతిని పట్టుకుంటానని సెలవిచ్చిన తండ్రి. మీ యొక్క సహాయం కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో మీకు తెలియట్లేదు ప్రభా. వాళ్ళ చేతులెత్తి మా చెయ్యి పట్టుకో నాయన, మా కుడి చేతిని పట్టుకోయా, మీ చేతితో మా యొక్క చేతులు పట్టుకొని దీవెన దయచేయమని ఎంతమంది మీకు ఘోష పెట్టుకుంటున్నారు మీకు తెలుసును ప్రభా. దయచేసి వాళ్ళ హృదయాంతరంగం ఎరిగిన దేవా, వాళ్ళ కన్నీరు ఏ రూపంలో ఉందో అది అప్పు రూపము, ఆస్తి రూపము, అనారోగ్యం రూపము, ఏ రూపంలో వాళ్ళ బ్రతుకులు విచ్ఛిన్నం అయిపో గుండెలో ప్రభా గుండెలు కదిలింపబడి తండ్రి ఆ యొక్క మాసపు గుండెలో వచ్చి కన్నీరు కారుతుందో ఒక్కసారి వాళ్ళ కన్నీరు దావీదు కన్నీరు ప్రభా తన యొక్క నీ ఒక బుడ్డిలో దాచినట్టుగా తండ్రి నాయన మా యొక్క కన్నీరు కూడా మీ సన్నిధి వెలుపటి బుడ్డిలో దాచిన తండ్రి. మీ పాదములు ఎదుట నా తండ్రి కృమ్మరింపచేసి ఇప్పుడే మా యొక్క సమస్యలకి యేసునామములో విడుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అదే రీతిగా నా తండ్రి నాయన నా తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను బలపరుస్తానని సెలవిచ్చిన ప్రభా తండ్రి. భయపడకమని ఇక్కడ కూడా చెప్తున్నా ప్రభా, నీవు నా సొత్తు అని కూడా చెప్తున్నా ప్రభా. కాబట్టి ప్రభా తండ్రి నాయన మేము మీ సొత్తు అయినప్పుడు ప్రభా నాయన ఇదిగో తండ్రి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటే బిడ్డలు ఎవరు కూడా అడుక్కోరు ప్రభా తండ్రి. కాబట్టి ప్రభా అన్నీ చేయగలిగిన ప్రభా తండ్రి దేవుడమైన మేము మిమ్మల్ని నమ్ముకొని మేమైనా ఆధారపడి ఉన్నాం. కానీ ప్రభా అన్నట్లో కూడా మేము లోటుపాట్లు కలిగి ఉన్నాం. అది మా పాపము, మా దోషము, మా నేరము, మా ఘోరము మాకు సంబంధించింది ఏదో ఒకటి అయి ఉండొచ్చు ప్రభా తండ్రి. ఎందుకంటే నాయన నీ పాపము నీకును నాకును అడ్డుగా వస్తున్నదని మీరు సెలవిచ్చున్నారు. కాబట్టి నాయన మీ ప్రార్థనకి మా ప్రార్థనకి ప్రతిఫలం రాకుండా ఉండడానికి గల కారణం మా పాప భాగాలు ఏదో ఒక భాగం అయి ఉండొచ్చు బాబు. మీకు వందనాలు. మీ మీద నేర స్థాపన చేయగలిగిన వాడు ఎవరయ్యా, మిమ్మల్ని ఎత్తి చూపగలిగిన వాడు ఎవరయ్యా, మిమ్మల్ని ప్రభా నిలదీయగలిగిన వాడు ప్రభా తండ్రి. ఆ లోకాలు ఈ లోకాలు ఎప్పుడు ఎక్కడ ఉండలేరు కూడా నా తండ్రి. కాబట్టి మీకు వందనాలు బాబు. సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. యేసయ్యా స్తోత్రాలు ప్రభా తండ్రి. ప్రతి ఒక్క సమస్యకి కూడా నాయన విడుదల దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నాయన నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ మొక్కల వలె ఉన్నానని సెలవిచ్చిన నా ప్రియ పరలోకపు తండ్రి నాయన. అయ్యో తండ్రి ప్రతి ఇల్లు కూడా పచ్చగా ఉంచమని, కుటుంబం అంతా కూడా పచ్చగా సంతోషంగా ఆనందంగా మీ యొక్క బావుజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉండేలాగా సహాయం చేయమని కోరుకుంటూ ప్రభా నాయన వాళ్ళ భోజనం చేసిన తర్వాత తండ్రి నాయన మీ యొక్క ప్రార్థన మందిరానికి కిందనైనా వాళ్ళ యొక్క గృహములను ఏర్పాటు చేసుకొని నా తండ్రి ఒలివ మొక్కల వలె వాళ్ళ కుటుంబాన్ని పచ్చగా ఉంచుకోవడానికి నాయన దయచేసి ప్రభు ఒక్క మొక్కకు నీళ్ళేసి రోజు ఎలా పెంచుతారు
పెంచుతామో ఆ యొక్క చెట్టు సంరక్షణ ఎలా చూస్తామో ప్రభుత్వనైనా మా ఇంట్లోకి శాతాను శోధల సమస్యలు రాకుండా ప్రార్థన అనే చెట్టును మా ఇంట్లో వేసుకొని అది రోజు రోజుకి 30 60 100 నైనా ఫలింపజేసుకునే భాగ్యం దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము నా తండ్రి. మీకు వందనాలు ప్రభువా. ఇదిగో నా తండ్రి గారు నాయన యేసయ్య నాయన నిశ్చయముగా నీకు మేలు చేయవలెనని నేను ఉద్దేశించి ఉన్నాను, నేను బలపరచుచున్నానని ఇర్మియా ప్రభువా తండ్రి నాయన 15:11 చెప్తున్న నా ప్రియ పరలోకపు తండ్రి గారి మీ యొక్క బలం కోసమే మేము ఎదురు చూస్తున్నాము ప్రభు తండ్రి. మీరు మమ్మల్ని బలపరుస్తారని మీ యొక్క పాదములు పట్టుకొని నాయన మేము గోజాడుతున్నాం ప్రభు తండ్రి. దయచేసి నా తండ్రి నిశ్చయముగా ఖచ్చితముగా మా ప్రార్థన ప్రతిఫలం దయచేసి మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. మాకు మేలు చేయమని అడుగుచున్నాను తండ్రి గారు నాయన మాకు మేలు చేయని ఉద్దేశించిన గొప్ప తండ్రి. దయచేసి మాకు త్వరగా మేలు చేయమని అడుగుచున్నాను తండ్రి గారు నాయన. అనేకమైన సమస్యలు వెంబడి సమస్యలు వస్తున్నాయో కానీ ఒక్క సమస్యకి కూడా పరిష్కారం దొరకని వారు ఇంకనూ చాలామంది నాయన అల్లాడిపోతున్నారు ఇసుక రేణువలే ప్రభా తండ్రి. ఈ సమస్యలు పుట్ట కలిగి ఉన్నారు ప్రభా తండ్రి నాయన. అది భర్త రూపంలోనో, భార్య రూపంలోనో, పిల్లల రూపంలోనో, జబ్బుల రూపంలోనో, ఆస్తి రూపంలోనో, అంతస్తుల రూపంలోనో, కోర్టు సమస్యల రూపంలోనో, ఇక ఏదో ఒక రూపంలోనైనా సమస్యలు కలిగి ఉన్నారు ప్రభా. దయచేసి ఇప్పుడైనా ఆ సమస్యని కొండ వంటి బండని బద్దలగొట్టమని అడుచు వాళ్ళ హృదయానికి తెప్పరిల్ల చేయమని అడుచున్నాను ప్రభా. వాళ్ళ హృదయానికి ఓదార్పు దయచేయమని అడుచున్నాను. వాళ్ళ కన్నీరు యేసునామములో కట్టమని అడుగుచున్నాను బాబు. స్తోత్రాలు ప్రభా. మరి ముఖ్యంగా అనారోగ్యంతో వాళ్ళు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఆయన. స్వస్థతను బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వృద్ధాప్యులు ఉన్న తల్లిదండ్రులకి బిడ్డల అవసరం ఇప్పుడు ఎంతో ఉన్నది ప్రభా. దయచేసి తప్పుడు మనస్తత్వం కలిగి వాళ్ళని అక్కడ వేయకూడనట్లుగా అయ్యో నా తల్లి నన్ను చంకన పెట్టుకుంది, నేను చంకన పెట్టుకోకపోయినా ఇంట్లో పెట్టుకోవాలన్న ఆలోచన దయచేయండి తండ్రి. నా తల్లి నాకు గోరుముద్దలు తినిపించింది, నేను గోరుముద్దలు తినిపించకపోయినా తండ్రి ఆ క్షణానికి పట్టడాను నా తల్లికి టయానికి నేను పెట్టేలా చేయడానికి మానవత్వం కల్పించండి ప్రభా. అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది అనబట్టి నైనా ఇలాంటి ఓల్డిజమ్స్ పుట్టుకొస్తున్నాయి ప్రభా. మా మనుషులు మమ్మల్ని ప్రభా, మా మనుషులు మేము కాదన్నప్పటికీ కూడా వాళ్ళు ఎంతగానో ప్రభా తండ్రి వాళ్ళ చేరదీసినైనా చిల్డ్రన్స్ కానీ ఓల్డిజమ్స్ కానీ ప్రభా తండ్రి నేను శిశు శాఖ వాళ్ళు కానీ వాళ్ళు చక్కగానైనా వాళ్ళు ఆదరించి వాళ్ళు పెంచి పోషించి ఇచ్చేస్తున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఇంకా సమృద్ధిగా బిడ్డలను పెంచడానికి ఆ యొక్క వార్డెన్స్కి కావలసిన ధన నిధుల ద్వారా లేస్తున్నామలో దయచేయండి ప్రభా. మా మనుషులు మేము విసర్జించుకున్నప్పటికీ కూడా నైనా వాళ్ళకి నైనా ఇంకను ప్రభుత్వం మా చెయ్యొత్త సహాయమని మేము చేయడం సహాయం దయచేతండి. ఎంతో కొంత ఇచ్చి వదిలించుకోవాలని చూస్తున్నారు కానీ నైనా ఆ ప్రేమను పంచాలని చూడట్లేదు ప్రభా. సహాయం దయచేయండి ప్రభా తండ్రి. ఇంకను అందరం మీ యొక్క భక్తి కలిగి ఉండేట్టు సహాయం తెచ్చి నన్ను అందరూ కూడా మీలో మారట సహాయం తెచ్చుతండి. ఎవరిని కాలిపి బిడ్డలు నా తండ్రి మత్తు పదార్థాలకి బానిసైపోతున్నారు ప్రభా. ఎందుకు ఈ యొక్క బిడ్డల జీవితాలు నాశనాలు అయిపోయి ఆడబిడ్డలు మగబిడ్డలు కూడా మత్తు పదార్థాలకి నాశనం అయిపోతున్నారు ప్రభా. వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుని రోడ్డు మీద దయ్యాలు పట్టుకు తిరుగుతున్నట్టుగా నాయన ఆ బిడ్డలు తిరుగుతున్నారు ప్రభా తండ్రి నాయన. ఈ యొక్క బళ్ళ మీద విపరీతమైన ప్రమాదాలు వాళ్ళకి చేసుకోవడమే కాదు ప్రభా, ఎదుర వాళ్ళకి కూడా వాళ్ళు ప్రమాదకరంగా మారిపోతున్నారు ప్రభా. దయచేసి ఈ యొక్క ప్రభా విపరీతమైన మత్తు పదార్థాలు నాయన ఆ పసితనంలో బిడ్డలు సేవించుకున్నట్లుగా వాళ్ళ హృదయాలకి జ్ఞానం దయచేతండి ప్రభా. దాంతో కుటుంబాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా తండ్రి, తల్లిదండ్రుల మీద ఎలా తిరగబడుతున్నారు కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు తండ్రి నాయన. దయచేసి అది ఫ్యాషన్ కాదని మీరు చెప్పమని అడుగుచున్నాను ప్రభు నాయన. అది భవిష్యత్తు కాదని మీరు చెప్పండి ప్రభు నాయన. ఒక్క నెల రోజుల్లో జీవితకాలం బ్రతకాల్సిన బ్రతుకు నెల రోజుల్లో ప్రభు 6 నెలలు నాశనం చేసుకుంటున్నారు ప్రభు బిడ్డలు నాయన. వీళ్ళ రానున్న తరానికి మంచి మొక్కల వలె ఉంచమని కోరుకుంటున్నాను తండ్రి సయ. మంచి ప్రభు తండ్రి భవిష్యత్తుగా ఏర్పాటు చేసే బిడ్డల వలె వాళ్ళు తీర్చిదిద్దమని అడుగుచున్నాను. ఇప్పుడే ఇలాగ అందరూ అంతమైపోతూ ఉంటే నాయన భూమండలాన్ని నడిపించగలిగిన వారి ప్రభు, ఏలగలిగిన వారి ప్రభు నాయన మానవ జాతి మొత్తం మరుగుడైపోతుంది ప్రభు తండ్రి, కనుమరుగైపోతుంది ప్రభు. ఇగో తండ్రి యొక్క జబ్బుల రూపంలో కరోనా రూపంలో ప్రభు నాయన ఇంకా భూమండలమా భూలోకమా మికుస్తరమా అన్నట్టుగా ప్రభు ఎప్పుడు ఏ వ్యాధి పుట్టుకొస్తుందో తెలియట్లేదు ప్రభు. మీ దేశం మీదకి ఏ తెగులు రాకుండా చూసుకోమని అంటే ప్రభా నాయన మీరు తెగులు పంపించేదాకా కూడా నాయన దేశం మీద తెగులు వస్తుందన్న మాట మాకు వినపడడం కానీ చూడలేదు ప్రభా. అయ్యా ముందు వెళ్ళిపోయిన వాళ్ళు నీతిమంతులను సెలవిచ్చిన ప్రభా. నిజంగా నాయన వాళ్ళ ధన్యులు మేము కూడా ఇలాంటి పాపలోకమును చూడకూడనట్లుగా నీతిగా తండ్రి జీవించి మీ సన్నిధికి చేరడానికి మాకు అవకాశాన్ని ప్రసాదించమని అడుగుచున్నాను. ప్రతి ఒక్క మందిరపు సేవకుడిని కాపాడండి, విశ్వాసుల్ని కాపాడండి, వాళ్ళ భక్తిని మీ పాదాల దగ్గర చేర్చుకోండి. ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్య బలశక్తిని దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఇతర దేశాలు వెళ్ళి ఇక్కడికి రాకుండా ఇరుక్కుపోయి
పోయిన వాళ్ళు కాపాడండి ప్రభా. ఎవరైతే వాళ్ళ పాస్పోర్ట్లు తీసుకొని ప్రభా తండ్రి నైనా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ప్రభా తండ్రి, వాళ్ళ యొక్క గవర్నమెంట్ ప్రభానైనా త్వరగా వాళ్ళ మీద శ్రద్ధ తీసుకొని వాళ్ళ యొక్క ఊర్లో వాళ్ళనైనా వాళ్ళ దేశాలు వాళ్ళు వెళ్ళటే సహాయం తెచ్చినాడు. మరి అన్నాడు కూడా నాయన ఉంటే తిందా లేకపోతే లేదని ప్రభు ఉన్న దాంతో సర్దుకొని ప్రభుత్వనైనా వాళ్ళ కుటుంబంతో సంతోషంగా ఉండే భాగ్యం దయచినైనా దయచేసి అక్కడ ఎవరైతే దుఃఖాక్రాంతులు ఉన్నారో చీకటి లోకంలో బంధింపబడి ఉన్నారు యేసు నామములో బిడ్డలకు విడుదల దయచేయమని అడుగుచున్నాను. ప్రభుత్వనైనా బందీలైపోయి ప్రభావ తెలియకుండా ఎవరిని ఏ రకంగా బాధ పెడుతున్నారు సహాయం దయచేతండి. ఏ రకంగా ఆడపిల్లలు ఎక్కడ తండ్రి చీకటి గృహాల్లో ఉండి బాధింపబడుతున్నారు బిడ్డలకు ఇప్పుడు యేసు నామములో విడుదల దయచేయమని అడుగుచున్నాను ప్రభా. సహాయం దయచేయండి ప్రభా, సహాయం దయచేయనైనా ఈ యొక్క ప్రభా తండ్రి తక్కువ డబ్బుకి కూడా భయంకరమైన ప్రమాదాలు కల్పిస్తున్నారు ప్రభా నాయన. కాబట్టి ప్రతి విషయంలో మీ కృపా కనికరాలు తోడుంచి సహాయమును మేలులు చేయమని అడిగి వేడు కోరుకున్నాను తండ్రి. అలానే ప్రభా నాకు ఇచ్చిన చిన్న పరిచర్యను కూడా దీవించమని అడుగుచున్నాను. ఇంకా మీ నామములు మీ సేవల ప్రభా నేను మేము కూడా అందరూ ఎదగడానికి సహాయం చేయమని కోరుకుంటూ అందరినీ దీవించి ఆశీర్వదించి సహాయముతోటి మేలుతోటి నింపమని దేవా మీ యొక్క ఉన్నతమైన నామమును అడిగి వేడు కోరుకుంటూ ప్రతిమలాడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము తండ్రి. మా బోనసుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి కాకడం తప్పించమని ఆయన రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. ఆమేన్. దేవుడు మన దీవించునుగాక. గుడ్ నైట్.